ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా మరి జర్నీ? టైం 10:50 అవుతుంది. ఈ సిస్టంలో టైం తప్పు చూపించిందండి మా దగ్గర. 11:20 అవుతుంది టైం. సో జర్నీ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ కాబట్టి 40 మినిట్స్లో వెళ్ళిపోదాం మనం. చూసుకుంటా ఏడేడు ఉన్నాయి అన్నీ. ఏమంటారు? ఓకే మరి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనలో బయ్య నోట్లో పెట్టాను గారు. డ్రైవ్లో తెస్తాం మరి. ఇంక బండి అయితే మరి ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. మనతో పాటు జాయిన్ అయ్యారు మన ఇద్దరు ఫ్రెండ్స్. ఏమంటారు? ఏసీ కూడా ఆన్ చేస్తాం. కూలింగ్ అయితే మనం 20లో పెట్టేద్దాం. పెట్టేసి స్పీడ్ ఎక్కువైపోయిందమ్మా. ఫ్యాన్ తగ్గించాం. జర్నీ షురూ హో గయా. ఇంకా కట్టించే మరి. మనకు చాలా ఇష్టం అండి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడం. అదే మనకి చాలా అద్భుతమైన రిలాక్సేషన్ ఇచ్చేస్తూ ఉంటుంది మనకి. ఫ్రంట్ సైడ్ చూస్తే మరి అన్నీ బ్లర్గా కనిపిస్తున్నాయి. ఇందులో నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. చూసుకుంటే మనం హైవే దగ్గరికి వచ్చేసాం. మా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారండి. కాకపోతే ఇంకా ప్రెజెంట్ ఇంకా ఏం చేయలేదు. వాళ్ళు చాలా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఒక ఛానల్ కూడా ఒక వీడియో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వాళ్ళు కూడా సక్సెస్ కొట్టాలని ఆలోచిస్తున్నారు అందరూ కూడా. మరి మన జర్నీ అయితే ఆహ్లాదకరంగా మొదలైపోయింది మరి. ఒక డైరెక్షన్లో అయితే బళ్ళన్నీ కూడా మరి వచ్చేస్తున్నాయండి. సిగ్నల్ ఆగాల్సి వచ్చింది మనం. వెహికల్స్ రానట్టుండే మరి ప్రొసీడ్ అయిపోతాం మనం. అయ్యి బాబోయ్ పెద్ద వెహికల్. ఇది టువర్డ్స్ శ్రీకాకుళం వైపు కొట్టాలండి జర్నీ అంతా కూడా. అమ్మో వెనకాల నుంచి దూసుకొస్తుండే ఒకడు. బాగా జర్నీలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తుంటే చాలా బాగుంటుందండి. ఏంటి చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రోడ్ అంతా చీకటిగా ఉంది. కెమెరా కూడా చీకటి అయిపోయింది. చిన్న లైటింగ్ పెన్స్ అనమాట. మనం అన్ని కార్లోనే చేస్తామండి వీడియోలు. ఎందుకంటే బైక్ మనకి అంతగా సూట్ అవ్వదు. కార్లోనే వీడియోలన్నీ ఎక్కడికి వెళ్ళిపోవడమే. చూసుకుంటే మనకి ఇక్కడ ఒక్కొక్కడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మనం సైడ్ నుంచి అనేది వెళ్తున్నామండి. వెనకాల ఒకడు వచ్చేస్తుండు.
చూసుకుంటే మనం అనంతపురం సర్కిల్ దాటిస్తాం అనమాట. సెల్ఫీ స్టిక్ కీ ఆఫ్ అయిపోయింది, ఇబ్బంది పెట్టండి. ఆన్ అయిపోయింది మరి. విత్ 1 క్లిక్ కనెక్ట్ అయిపోతుంది ఇది. చూడండి నెమ్మదిగా మనం వెళ్తున్నట్టు ఉంది అక్కడికి. ప్రేమయాత్రలు, మన ఛానల్ పేరు ప్రేమయాత్రలు. ప్రేమతో చేసే యాత్ర సుఖమయం, అద్భుతం, అమోహం, అది తీపి గుర్తులు. అందుకనే మన ఛానల్ పేరు ప్రేమయాత్రలు. ప్రేమించే చేస్తాం ఏ యాత్ర అయినా సరే. అద్భుతంగా అద్భుతంగా అతి అద్భుతంగా చేస్తాం యాత్రలన్నీ. ఈ యాత్రలో మీరు చూడాలంటే చేసుకోవాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఏంటి ఈవీ కార్లు వెళ్ళిపోతున్నాం, చిన్న చిన్న యాత్రలు ఇవన్నీ. పెద్ద మహాబండి ఉంది ఒకటి, దాని మీద వెళ్ళామంటే మరి ఇంక పెద్ద పెద్ద యాత్రలు అయిపోతాయి. నేను పార్ట్ 1లు సిరీస్లు, వెబ్ సిరీస్లు, మూవీ బాహుబలి 2లు 3లు అన్నీ అయిపోతుంది. దాన్ని పెద్ద పెద్ద ట్రిప్లు వేస్తుంది దాని మీద. మరి మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటారు, కాకపోతే ఈరోజు అప్లోడ్ చేయట్లేదు వాళ్ళు. అయినా ఏం చేస్తాం, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అది. సో వాళ్ళ ఛానల్స్ కూడా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటూ, మీ ధర్మతేజ. గైస్ ఇది నొక్కుతుంటే రికార్డింగ్ బటన్ కెమెరా సౌండ్ వస్తుంది, ఏమిటి దీంతో? భయ్యా కెమెరాలో ఛార్జింగ్ లేదు భయ్యా, ఎంతవరకు రికార్డింగ్ అవుతుందో తెలియట్లేదు. మరి బ్లూటూత్ అయితే కొట్టాం మనం. లైట్ కూడా సెట్ అయిపోయింది ఒక దగ్గర. ఇది ఇలా పెడితే ఎలా ఉంటుంది? లైటింగ్ వస్తుందో రాదా? గైస్ రాహుల్ వచ్చేసాడు. మన ఫ్రెండ్స్ అంతా విడ్డూరంగా చూస్తున్నారు, ఏంటో వాళ్ళ స్పందన ఏంటో కనుక్కుందాం ఒకసారి. మీ స్పందన ఏంటి? ఎందుకు అలా ఆశ్చర్యం గురవుతున్నారు? చెప్పండి. స్పందన ఏంటో చెప్పండి. నైట్ జర్నీ చాలా బాగుంది. చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి మీ స్పందన? ఒకళ్ళు మొహమాట పడుతున్నారు, ఇంకోళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. నైట్ డ్రైవ్ అలాగా అంటే యూట్యూబ్లో అలా ఎంతమంది చేశారో మీరందరూ యూట్యూబర్స్ అందరూ కామెంట్లో చెప్పొచ్చు మాకు. అలానే ఎంతమంది ఎంజాయ్ చేస్తారు డ్రైవ్ నైట్ డ్రైవ్స్, ఎంతమందికి ఇష్టం అలా అని చెప్పి అందరూ కామెంట్ రూపంలో మాకు చెప్పొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చెప్పండి. ఫ్రెండ్స్ ఎక్కువ కామెంట్స్ చేయకండి, చదవలేము. తక్కువగానే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ చదివి అలసిపోతాం అని ప్రాబ్లం అంతా. ఫ్రెండ్స్ ఈ డ్రైవ్ అయితే మరి మనం తగరపుల్స్ దగ్గరలోకి వస్తాం ఫ్రెండ్స్. తగరపుల్స్ దాటిన తర్వాత ఇంకా మామిడి పులిసే. మరి ఇంకా తర్వాత నుంచి ఇంకా చాలా ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు, చీకటి అయితే కుమ్మేస్తుంది గైస్. మరి కుమ్మేస్తుంది మరి చీకటి అయితే. ఏంటి గైస్?
మా వాళ్ళు పెద్దగా స్పందించారు గైస్, ఏమనుకోకండి. లారీ ఓడి కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం స్లోగా వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రిక్ కార్. ఫాస్ట్గా వెళ్తే బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది. స్లోగా వెళ్ళిన ఆనందంగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ తగరపడిసలో లైట్స్ అనేవి చాలా గట్టిగా వేయబడుతున్నాయి రోడ్డు మీద. తగరపడుసు దాటిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకా రోడ్డు అల్లోకల్లోలం ఫ్రెండ్స్, మరి ఇంకా సూపర్గా ఉంటుంది ఖాళీగా. ఒకటే డ్రైవ్ మరి ఫ్రెండ్స్, తగరపడుసు దాటిన తర్వాత ఒకటే డ్రైవ్ ఫ్రెండ్స్. మరి ఇంకా అప్పుడు మంచి మ్యూజిక్ వేసుకుంటే మ్యూజిక్ వేసుకోవచ్చు, లేకపోతే పీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఊర్లేవి రావు కాబట్టి పీస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ డ్రైవ్స్ ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు లేదా ఉత్సాహం పొంగినప్పుడు మనం బయటకు వచ్చి చెలరైపోవచ్చు. ఇంతకుముందు అయితే వేరే ఫ్రెండ్స్ అంటే వాళ్ళతోని తెగ రెచ్చిపోయాడు ఫ్రెండ్స్. వైజాగ్ అంతా కూడా రెచ్చిపోయి ఇదైపోతున్నాడు. అయితే మాది వైజాగ్ ఫ్రెండ్స్, వైజాగ్ మరి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకా తిరగడానికి అదో రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, తిరగడానికి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. వైజాగ్ చాలా బాగుంటుంది, ట్రాఫిక్ అది లేకుండా. అంటే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువైపోయింది ముంబైలాగా, కానీ ఓవరాల్గా మనకి తగరపల్స్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు చూసుకుంటే అదో రకంగా చాలా బాగా అరేంజ్ చేసి ఉంటాయి ఊర్లన్నీ కూడా. అంటే ఒక పొడుగుగా ఒక పాము ఎలా ఉంటుందో అలాగా తగరపల్స్ నుంచి మనకి స్టీల్ ప్లాంట్ వరకు చూసుకుంటే తగరపల్స్, దాని తర్వాత క్రాస్ రోడ్డు, దాని తర్వాత ఆనందపురం, దాని తర్వాత క్రాస్ రోడ్డు, దాని తర్వాత మధురవాడ తర్వాత మనకి ఎండాడ తర్వాత మనకి మద్దిలిపాలెం తర్వాత మనకి కంచరపాలెం తర్వాత మనకి ఎన్ఐడి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎన్ఐడి తర్వాత మనకి ఎయిర్పోర్ట్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ దాటామంటే ఉంటుంది నా సామిరంక, ఇంకా గాజువాక్లో, శీలానగర్లో, మరి ఇంకా మామూలుగా ఉండవు అన్ని గెస్ట్ కార్లన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ వెళ్ళకండి. గాజువాక శీలానగర్ దాటిన తర్వాత అప్పుడు స్టీల్ ప్లాంట్ గేట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ వరకు కూడా వరుసగా పేర్చబడి ఉన్నాయి ఇలాగ పావులాగా. మరి అదే విధంగా మరి ఇంకో సైడ్ చూసుకుంటే మనకి బీచ్ వైపు నుంచి కొట్టుకెళ్తే మనకి భీమిలి, ఉప్పళ్ళు, తిమ్మాపురంలు, గుస్కొండలు, ఎంబీప్లు, ఆర్కే బీచ్లు, పోర్ట్ ఏరియాలు, ఇంకా సిండియాలు, రకరకాలుగా మరి చాలా నీట్గా అమర్చబడి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. అది ఫ్రెండ్స్ వైజాగ్ అనేది చాలా తిరిగితే మ్యాప్ అలాగ బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలా ఉంటుంది వైజాగ్ అనేది. వదిలి ఎక్కడికి వెళ్ళబుద్దేదు. అంతవరకు ఎందుకు, మన ఇండియా అంతా తిరిగి వస్తాం, అయినా సరే వైజాగ్ అంటే అదో రకంగా ఫిక్స్ అయిపోయాం మనం. అది వైజాగ్ అంటే. అలాగే వేరే ఊరు అని తక్కువ కాదు, కానీ ఎవరి ఊరు వాళ్ళకి ఇష్టం అంటారులే, అన్ని వాళ్ళు అంటారు. కానీ నాకైతే ఇండియా మొత్తంలో వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ లివింగ్, వెరీ లివింగ్. సూపర్గా ఉంటుంది. సెలరీ అయిపోవడానికి, పబ్బులు అయిపోవడానికి కాదు, కానీ మంచిగా బతకడానికి, చాలా నీట్గా బతకడానికి అయితే చాలా బాగుంటుంది వైజాగ్ అయితే. అదనమాట. మా బ్లూట్ గైస్, మనం టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము. కాసేపట్లో మీ కళ్ళకి ఆ టోల్ ప్లాజా కనిపించబోతుంది కెమెరాలో నుంచి. చూడండి అలాగా. టోల్ ప్లాజా దగ్గర మనం ఆగి ఒక సాంగ్ని అయితే పాడేసి, వాటర్ అయితే తాగేసి
అలా గాలి పీల్చేసి మనం యూటర్న్ అయితే కొట్టేస్తాం అన్నమాట. రిటర్న్ అయితే కొట్టేస్తాం మనం. చిన్న ఒక వీడియోలో అయితే లెఫ్ట్ షాట్ ఒకటి, రైట్ షాట్ ఒకటి, ఫ్రంట్ షాట్ ఒకటి, బ్యాక్ షాట్, బాటమ్ నుంచి ఒకటి క్లిక్లో అయితే కొట్టేసి మనం చేసేస్తాం ఫ్రెండ్స్. మరి అది 12+ వస్తాం మనం. గైస్ మనం రీచ్ అయితే అయిపోయాము. మన టోల్ గేట్, నార్త్ వలస టోల్ గేట్ ఇది. అది మన కార్ అవుతుంది. టోల్ గేట్ ఫ్రంట్ ఉంది. మ్యాక్సిమం డ్రైవ్స్కి అయితే మనం నైట్ టైం ఇక్కడ వరకు వస్తుంటాం. వచ్చి మరి బ్యాక్ రిటర్న్ అయితే వెళ్తుంటాం అనమాట. ఇక్కడే మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. పైన ఫ్యూల్ అయిపోయేటప్పుడు ఇక్కడ నుంచి కొట్టించుకొని వెళ్ళొచ్చు. ఇది మన కార్ అనమాట. ఇది తీసుకొని ఇంకా అది మనం సాంగ్ అయితే పాటిస్తాం. వ్యూ అయితే కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మిగిలింది ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి ప్రొసీడ్ అయిపోయాం మరి. ఇంకా ఇగో అదిగోండి ఫ్రెండ్స్, ఆ టోల్ గేట్ మన మధురవాడ నుంచి ఇక్కడికి 35 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు వైజాగ్ వస్తే నైట్ టైం మాత్రం ఈ పాయింట్ వరకు జస్ట్ అంటే ఒక మినిమం ఒక 11:30 దాటాలి ఫ్రెండ్స్. బిఫోర్ అయితే బాగోదు. 11:30 దాటిన తర్వాత ఒక్కసారి అలా వచ్చి వెళ్ళారంటే అద్భుతంగా మనసు అనేది అవుతుంది. చాలా బాగుంటుంది గైస్. కార్లో కానీ బండి మీద బిఫోర్ వచ్చేవాడిని చాలాసార్లు. అలా వచ్చి అలా వెళ్ళేవాడిని.